హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ ఎస్కే మురాలి, మెకానికల్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్. సో ఈరోజు మీ ముందుకు ఈ 2 వీడియోస్ తీసుకొస్తున్నానండి. అవి ఏంటంటే డిప్లొమా పాస్ అవ్వాలంటే ఎలా చదవాలి, ఏంటి, ఎంత టైం చదవాలి, ఎంత టైం స్పెండ్ చేయాలి, ఏ విధంగా చదవాలి. రెండోది ఏంటంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామ్ ఎలా రాయాలి, ఏంటి అని దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నానండి. సో ఈ వీడియో పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. చూసిన తర్వాత ఇది కానీ మీకు నచ్చితే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫస్ట్ వీడియో డిప్లొమా సంబంధించి ఏ విధంగా చదవాలి, ఏంటి, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అంటే యూనిట్ వైజ్ బేస్ చేసుకుని మనం ఎన్ని మార్కులు రావాలి, సబ్జెక్ట్ ఎన్ని మార్కులు ఉంటుందో దాన్ని బట్టి చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజెంట్ అయితే ఇప్పుడు సప్లీ ఎగ్జామ్ జరుగుతుంది, దాంతోపాటు రెగ్యులర్ ఎగ్జామ్ జరుగుతుంది అనమాట. థర్డ్ సెమిస్టరు, 5th సెమిస్టరు, తర్వాత 4th సెమ్ ఎగ్జామ్ జరుగుతున్నాయి ప్రజెంట్. సో ఇవాళ ఎలా ఎగ్జామ్ రాస్తున్నారు, ఏంటి, దాని గురించి ఎక్స్ప్లెనేషన్ క్లారిటీ చెప్పాలంటే బాగా చదువుకున్న వాళ్ళు తక్కువ టైంలో రాసేస్తారన్న ఫీలింగ్ ఉంటారు. కానీ కొన్ని క్వశ్చన్స్ మాత్రమే ఆన్సర్ చేయగలుగుతారు. అసలు చదవని వాళ్ళు ఏం చేస్తారంటే క్వశ్చన్ పేపర్ చూడగానే బిత్తరపోయి దాన్ని ఇంకేం రాదులే అనే బిహేవియర్లో వాళ్ళు వదిలేస్తారనమాట. సో దాని గురించి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రజెంట్ అప్కమింగ్లో డిప్లొమా ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ వస్తున్నాయి అనమాట. సో ఫస్ట్ ఇయర్ డిప్లొమా ఎగ్జామ్స్ స్టూడెంట్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలో అకార్డింగ్ టు మై ఒపీనియన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇయర్ డిప్లొమా సంబంధించి ఒక్కొక్క సబ్జెక్ట్ సంబంధించి ఎన్ని యూనిట్ ఉన్నాయో ఫస్ట్ మనం దాన్ని గ్యాదర్ చేసుకోవాలి. యాజ్ పర్ సిలబస్ మనం దాన్ని చూసుకోవాలన్నమాట. సో సపోజు మనకి ఒక సబ్జెక్ట్ తీసుకుంటే ఏదో ఒక సబ్జెక్టు డిప్లొమా అనగానే చాలా బ్రాంచ్ అనమాట. పాలిటెక్నిక్ అనమాట. పాలీ మీన్స్ మోర్ దాన్ 2 అన్నట్టు టెక్నికల్ అప్లికేషన్ ఉంటాయి అనమాట. సో అది ఏ సబ్జెక్ట్ అయినా కావచ్చు, సిఎస్సి కావచ్చు, ఈసీ కావచ్చు, ట్రిపుల్ కావచ్చు, మెకానికల్ కావచ్చు, డిఫరెంట్ ఏవైనా సరే. సో వాటిలో సపోజు ఇక్కడ మనకి యూనిట్ల వైజ్ ఇక్కడ రాశానమాట. జస్ట్ ఒక 5 యూనిట్స్ ఉన్నాయి అనుకుందాం. ఎగ్జాంపుల్కి మాత్రం ఇదే. పర్ఫెక్ట్నెస్ అంటే మనం టెక్స్ట్ బుక్ క్లారిఫికేషన్ చేసుకుని సిలబస్ బుక్ని ప్రకారం వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్, థర్డ్ యూనిట్, 4th యూనిట్, 5th యూనిట్ అనమాట. సో మీకు ఉన్న క్వశ్చన్ పేపరు 80 మార్క్స్కా, 70 మార్క్స్కా, లేదా 100 మార్క్స్కా అనేది క్లారిఫికేషన్ మీకు ఉండాలి, చదివే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో. ఎందుకంటే ఒకవేళ క్వశ్చన్ పేపరు ప్యాటర్న్ 100 మార్క్స్ అనుకోండి, ఇంటర్నల్స్ అంటే మిడ్ ఎగ్జామ్స్ యూనిట్ టెస్ట్ ఉన్నాయి కదా, అవి 20 మార్క్స్ ఉంటాయి. అవి కాకుండా మనకి ఎక్స్టర్నల్లో ఎండ్ ఎగ్జామ్ రాసే ఏవైతే సబ్జెక్ట్ ఉందో ఆ సబ్జెక్ట్ 80 మార్క్స్ అనుకోండి, దాన్ని యూనిట్ వైజ్ క్లారిఫై చేస్తారనమాట. అంటే సపోజ్ ఇక్కడ ఫస్ట్ యూనిట్ ఉంది, ఫస్ట్ యూనిట్ 10 మార్క్స్ అని, సెకండ్ యూనిట్ వచ్చేసి 14 మార్క్స్ అని, థర్డ్ యూనిట్ వచ్చేసి 14 మార్క్స్ అని, 4th యూనిట్ 11 మార్క్స్ అని, 5th యూనిట్ 14 మార్క్స్ అని, ఈ మొత్తం మీద కలిపి ఎక్కడో ఒక చోట ఏదో ఒక యూనిట్ నుంచి ఒక ఎస్ఏ క్వశ్చన్ లాగా ఉంటుంది అనమాట. ఒకవేళ ఉంటే ప్యాటర్న్లో ఉంటే. సో లేకపోతే దీనిలో బేస్ చేసుకొని మనం ఇచ్చే మార్కులను బట్టి బేస్ చేసుకొని మనం చదువుకోవాలన్నమాట. అంటే సపోజ్ ఇక్కడ 3 యూనిట్స్ ఉన్నాయి, ఎక్కువ మార్కులు ఉన్నవి. 5th యూనిట్, 4th యూనిట్, 5th యూనిట్, థర్డ్ యూనిట్, సెకండ్ యూనిట్. సో ఇవి మొత్తం కలుపుకొని మనకి ఎన్ని మార్క్స్ అయ్యి 3 × 10 అంటే 42 మార్క్స్ ఉన్నాయన్నమాట. సో డిప్లొమా పాస్ అవ్వడానికి కావాల్సిన మార్క్స్ అనేవి ఇందులో చాలా ఈజీగా ఉన్నాయన్నమాట. ఒకవేళ మళ్ళీ డల్లర్ స్టూడెంట్స్ కాకపోతే ఈ మొత్తం 5 యూనిట్లు చదువుకోవచ్చు. ఎందుకంటే వాడికి 70, 80 రావాలనే కాన్ఫిడెన్స్ ఉంటుంది కాబట్టి బాగా చదివే స్టూడెంట్స్కి చదవచ్చు. సో అయితే ఏంటంటే ఫస్ట్ ఈ నా 3 యూనిట్లు ఉన్నాయి కదా, 42 మార్కులకి మనం చదవాల్సిన ఇది ఏంటంటే అక్కడ క్వశ్చన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంటుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ కాదు. సపోజ్ ఇక్కడ సెకండ్ యూనిట్లో మనకి టాపిక్స్ వచ్చేసి ఒక 5 or 6 టాపిక్స్ ఉన్నాయి అనుకుందాం. ఈ 5 or 6 టాపిక్స్ పూర్తిగా ఒక్కటి కూడా వదలకుండా ప్యాటర్న్లో ఉన్న టాపిక్స్ ఏవైతే ఉందో అది మొత్తం క్లారిటీగా పాయింట్ టు పాయింట్ చదువుకోవాలి. అంటే పాయింట్ టు పాయింట్ మీన్స్ ఒక పారాగ్రాఫ్ ఉన్నదాన్ని పాయింట్ టు పాయింట్ అని కాదు. సో టాపిక్ ఏదైతే ఉందో ఆ టాపిక్ బేస్ చేసుకొని అది పూర్తిగా కంప్లీట్ చేసుకుంటే మనకి ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే, అంటే ఈ సెకండ్ యూనిట్ ఏదైతే ఉందో ఈ సెకండ్ యూనిట్ ప్రిపేర్ చేసుకుంటే మనం 14 మార్కులకి, ఆ 14 మార్కులకి మనం ఎగ్జామ్ రాసేటట్టు దాన్ని ప్రిపేర్ అవ్వాలి. అంటే అందులో ఉన్న బేస్ టాపిక్ ఒక్కటి కూడా వదలకూడదు అనమాట. ఎలా ఇచ్చినా రైట్ ఉండదు. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ థర్డ్ యూనిట్ ఉంది. ఈ థర్డ్ యూనిట్లో కూడా 14 మార్క్స్ ఉన్నాయి కాబట్టి 14 మార్క్స్కి 14 మార్క్స్ రావాలి అంటే మనకి ఇందులో సేమ్ ఎలా సెకండ్ యూనిట్ చదువుతామో ఆ సెకండ్ యూనిట్ చదివినట్టుగానే ఇక్కడ థర్డ్ యూనిట్ కూడా మనకి 14కి 14 రావాలి అంటే ఇందులో కూడా ఒక్క టాపిక్ కూడా వదలకుండా పాయింట్ టు పాయింట్ మనకు అర్థం చేసుకునే విధంగా చదువుకోవాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ
15 ఉంటుంది. ఇది కూడా 15 కూడా మనకి 14 మార్క్స్ ఉన్నాయి. ఈ 14 మార్క్స్ కూడా సేమ్ యాజ్ ఈజ్గా సెకండ్ యూనిట్ థర్డ్ యూనిట్ ఎలా అయితే చదివామో పాయింట్ టు పాయింట్ ఈ 3 టాపిక్స్ ఎన్ని ఉంటే అన్ని. అంటే ఇప్పుడు సపోజ్ ఇందులో 5-6 అని చెప్పాను, 5-6 అని. సో ఇందులో ఒక 8-9 ఉన్నాయి అనుకోండి, ఈ 8-9 టాపిక్స్ కంపల్సరీగా పూర్తిగా చదువుకోవాలి. అలాగే ఇందులో 5-6 కాకుండా 7-8 ఉన్నాయి అనుకోండి, ఈ 7-8 టాపిక్స్ మొత్తం ఒక పాయింట్ కూడా వదలకుండా మనం ఏది ఇచ్చినా రాయగలిగేటట్టు ఉంటే మనకి ఇక్కడ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అంటే ఈ 3-14 ఉన్నాయి కదా, సో అంటే 3-10-30, 3-4-12 అంటే 42 మార్కులు మనకి ఎక్కడ ఏ విధంగా ఇచ్చినా సంపాదించగల కాన్ఫిడెంట్ లెవెల్లో మనం ఇక్కడ ఈ సబ్జెక్ట్ చదువుకోవాలన్నమాట. సో ఇది కాకుండా అడిషనల్గా ఎక్కువ మార్కులు రావాలనుకుంటే ఇక ఈ 14 మార్క్స్, ఇక 10 మార్క్స్ కూడా మనకి చదువుకుంటే, అంటే పూర్తిగా కాకుండా అంటే పాస్ అయ్యి ఎక్స్ట్రా మార్కులు రావాలనుకుంటే ఈ 14 కూడా ఇక 6-7 ఒక పాయింట్స్ ఉన్నాయనుకోండి, అందులో కనీసం హాఫ్ ఆఫ్ ద పార్ట్ చదువుకున్నా కానీ ఈ 14 మార్క్స్లో మనకి 10 మార్క్స్ యాడ్ అయినాయి అనుకోండి, సపోజు ఇక్కడ 52 మార్క్స్ వస్తాయి. అలాగే ఇక్కడ 10 మార్క్స్ ఉన్నదానికి ఒక ఎస్ఏ క్వశ్చన్ కావచ్చు, ఒక షార్ట్ ఆన్సర్ కావచ్చు. ఇది కూడా మనకి 10 టాపిక్స్ ఉంటే కనీసం 6 టాపిక్స్ చదువుకున్నాం అనుకోండి, ఈ 10 మార్క్స్లో నుంచి కనీసం మనకి ఒక 6 మార్క్స్ వచ్చినా కానీ ఇక్కడ 58 మార్క్స్ అవుతాయి అన్నమాట. అంటే జనరల్గా ఈ 3 యూనిట్స్ పర్ఫెక్ట్గా చదివి ఈ వదలకూడదు అన్న ఉద్దేశంతో ఉంటే ఒకవేళ, సో ఇవి సరిపోతాయి అంటే పాస్ మార్కులే కావాలి సో అనుకునే స్టూడెంట్స్కి బేస్ చేసి ఈ విధంగా చదువుకోవాలన్నమాట. కానీ ఎక్కువ మార్కులు రావాలంటే ఎన్ని యూనిట్లు చదవాల్సి వస్తుంది అనమాట. అయితే ఇక్కడ ఏంటంటే మనం ఎలా చదవాలి ఏంటి అని చూసినట్టయితే, డిప్లొమా పాస్ అవ్వాలంటే ఏ స్టూడెంట్ అయినా సరే, ఎంత డల్లర్ అయినా సరే, మినిమం 3 to 5 అవర్స్ చదవాలి. 3 to 5 అవర్స్ అంటే ఇక్కడ జోక్ వైజ్ చూసుకోకూడదండి. అంటే 3 కాడ నుంచి 5 వరకు అని అనుకోవద్దు. ఎందుకంటే మనం 1, 2, 3, 4, 5 అంటే ఈ విధంగా చదవాలన్నమాట. సో 3 to 5 అని చెప్పేసి 3 o'clock నుంచి 5 o'clock అనే ఉద్దేశం ఉండొద్దు. 3 to 5 అనేది. సో దీంట్లో ఏంటంటే 3 to 5 అవర్స్ అంటే బాగా ప్రిపరేషన్ కావాలి అనుకుంటే 3 to 5 అవర్స్. సో నార్మల్గా ప్రిపరేషన్ కావాలంటే 3 అవర్స్ చదివితే సరిపోతుందన్నమాట. అయితే ఇక్కడ చదివే విధానం ఎలా ఉంటుందంటే, ఒక యూనిట్ తీసుకున్నామంటే కంటిన్యూగా ఈ 3 to 5 అవర్స్ చదవకూడదు. సో ఫస్ట్ 1 అవర్లో మనం ఒక 3 or 4 క్వశ్చన్స్ తీసుకొని 3 or 4 క్వశ్చన్స్, ఈ 3 or 4 క్వశ్చన్స్ ఈ 1 అవర్లో మనం కంప్లీట్ చేసుకోవాలి. అది కంప్లీట్ చేయాలంటే బై హార్ట్ చేయకూడదు. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, బై హార్ట్ చేసామంటే మనం మర్చిపోదాం అనమాట. ఏదైతే టెక్నికల్ అప్లికేషన్ ఉందో, సో పాలిటెక్నిక్ అనేది టెక్నికల్ ఎడ్యుకేషన్ అనమాట. ఎగ్జాంపుల్ చెప్పాలంటే సపోజ్ ఇక్కడ ఒక నైఫ్ ఉందనుకోండి, ఇది ఒక నైఫ్ లాంటి డయాగ్రామ్ అనుకోండి, ఇది నైఫ్. ఈ నైఫ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మనం ఏ విధంగా చదువుకోగలం, ఇక్కడ నైఫ్ ఒకటి ఉంది, దాని కింద సబ్జెక్ట్ అంటే రైటర్స్ ఎవరైతే రాస్తారో దీనికి ఒక 3 to 4 లైన్స్ పెట్టి పారాగ్రాఫ్లో రాస్తారు. అంటే ఇక్కడ 3 to 4 లైన్స్ ఏవైతే ఉన్నాయో పారాగ్రాఫ్ రాస్తారు. ఈ 3 to 4లో మొత్తం అప్లికేషన్ ఏముంటుంది, ఇది ఎలా ఉంటుంది, దీన్ని ఎలా తయారు చేస్తారు, దీన్ని ఏ మెటీరియల్ వాడతారు, సో దీని యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి, ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ మెయిన్ అది కాదు. సపోజు ఆ నైఫ్ గురించి రాయమన్నారు అనుకోండి, 3 మార్క్స్ క్వశ్చన్ ఇచ్చారనుకుందాం. సో ఈ 3 మార్క్స్ క్వశ్చన్కి ఈ నైఫ్ అనే డయాగ్రామ్ డ్రా చేసి దీనికి కొన్ని పార్ట్స్ ఉంటాయి అన్నమాట. అంటే సపోజ్ ఈ షార్ప్ ఎడ్జ్ అని, దీనిపైన ఇది బ్లేడ్ లాంటిదని, ఇక్కడ హ్యాండిల్ ఒకటి ఉంటుంది, అంటే హ్యాండిల్ పట్టుకోవడానికి యూజ్ చేస్తాం అనమాట. సో ఇక్కడ కర్స్ చేసి షార్ప్నెస్ కోసం ఒకటి ఉంటుందన్నమాట. ఇది ఒక 4 కలిపి పార్ట్స్ అనమాట. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నా. 3 మార్క్స్ క్వశ్చన్ కింద ఒక ఎక్స్ప్లెయిన్ అబౌట్ నైఫ్ అని ఇచ్చాడు అనుకోండి ఎగ్జాంపుల్కి, అంటే మీరు ఏ విధంగా మన సబ్జెక్ట్లో ఇచ్చే టాపిక్స్ ఏ విధంగా ఇస్తారో ఆ విధంగా మీకు ప్రిపరేషన్ అయ్యేవాలో చెప్తున్నాను అనమాట. సో ఈ నైఫ్ డయాగ్రామ్ ఇక్కడ షార్ట్కట్గా నీట్గా డ్రా చేయాలి. ఫస్ట్ డ్రా చేసిన తర్వాత దాని పార్ట్స్ ఏవైతే ఉన్నాయో హ్యాండిల్ అని, ఎడ్జ్ అని, షార్ప్నెస్ అని, తర్వాత బ్లేడ్ అని ఉంటుంది. సో ఇవన్నీ దాని కింద లీస్ట్ అవుట్ చేయాలి. 1, 2, 3, 4 అలా రాసిన తర్వాత దీని మెయిన్ ఫంక్షన్ ఏం చేస్తారు, నైఫ్ ఎందుకు యూజ్ చేస్తారు, మనం యూజ్ చేసేది ఏంటి, కట్ చేయడం కోసం. ఏదైనా సరే ఫ్రూట్ కావచ్చు, ఏదైనా సరే కట్ చేయడం. సో దాంట్లో ఏమని రాస్తారు ఇంగ్లీష్లో, ఫస్ట్ పాయింట్, నైఫ్ ఈజ్ ఏ షార్ప్ డివైజ్, ఇట్ ఈజ్ యూజ్డ్ టు కట్ ఎనీ ఐటమ్ ఆర్ ఎనీ ఫ్రూట్ ఆర్ ఎనీ వెజిటేబుల్స్. సో దిస్ ఈజ్ ద హ్యాండిల్. హ్యాండిల్ మెయిన్ ఫంక్షన్ ఏమని రాస్తారంటే, హ్యాండిల్ ఈజ్ యూజ్డ్ టు hold the piece or hold the hand to
కట్ ద ఎనీ పీస్, అంటే ఇది పట్టుకొని మనం ఏం చేస్తామంటే దీన్ని కట్ చేస్తాం అన్నట్టు రాయాలన్నమాట. అంటే ఇక ఉన్న లాంగ్వేజ్ అయితే మనం ఓన్గా రాసే లాంగ్వేజ్, అంటే అందరికీ ఆ సబ్జెక్ట్ ఏదైతే ఉందో అదే చదివి రాయాలని ఇచ్చేస్తారు, కానీ బై హార్ట్ చేసి అలా కాదు. మనకు ఓన్ రోజు వచ్చే లాంగ్వేజ్ ఏదైతే ఉందో ఆ లాంగ్వేజ్లో ఈ నైఫ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో అప్పుడు మీకు 3 మార్క్స్ క్వశ్చన్కి 3 మార్క్స్ పడతాయి అనమాట. అంటే టాపిక్ వైజ్ మీకు ఇచ్చిన క్వశ్చన్ టు ఆన్సర్ రాయాలి, కానీ అక్కడ ఏదైతే సబ్జెక్ట్లో రాశారో ఆ పారాగ్రాఫ్ వైజ్ ఉన్న పారాగ్రాఫ్ మొత్తం రాయకూడదు. సో అప్పుడు మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది క్లారిటీగా ఉండదన్నమాట. సో 3 to 5 hours చదవాలంటే ఏ విధంగా చదవాలంటే, ఫస్ట్ మనం తీసుకున్న సబ్జెక్టు 1 hour, ఏదో ఒక 1 hour ఇంకో సబ్జెక్టు, సార్ నెక్స్ట్ ఇంకోటి అలా 1 by 1 ఆర్డర్లో పెట్టుకోవాలి. ఈ ఆర్డర్ కూడా ఎలా చదవాలంటే, మీకు బాగా హార్డ్గా ఉన్న సబ్జెక్ట్, అంటే యాక్చువల్గా ఏ సబ్జెక్ట్ని కూడా మనం హార్డ్ అని ఫీల్ అవ్వకూడదు. ఎందుకంటే అలా ఫీల్ అయ్యామంటే మన ఎగ్జామ్ కానీ చదవడం కానీ ఎగ్జామ్ కానీ రాయం. సో మేబీ డిప్లొమాలో చాలా స్టూడెంట్ ఫీల్ అయ్యే సబ్జెక్ట్ ఏంటంటే, హార్డ్గా ఉన్న సబ్జెక్ట్ అంటే మ్యాథ్స్ అనమాట. సో ఈ మ్యాథ్స్కి ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలంటే, మీరు 3 to 5 hours తీసుకున్న దాంట్లో ఫస్ట్ 1 hour ఏదైతే ఉందో మ్యాథ్స్కి ఇవ్వచ్చు. సో ఈ మ్యాథ్స్లో మీరు 3 or 5 questions, 3 or 5 questions ఏంటంటే మీకు పర్టికులర్గా ఫ్యాకల్టీ అంటే మీకు ఏదైతే ఆ సబ్జెక్ట్ చెప్తున్న టీచర్ ఇస్తారు కదా క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్ అని, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కాకుండా దాని మోడల్లో కూడా మీరు చేయొచ్చు అనమాట. ఇది తీసేసిన తర్వాత దాన్ని మళ్ళీ నెక్స్ట్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ సెకండ్ అవర్ తీసుకునే సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ సబ్జెక్ట్ సంబంధించి 3 or 4 questions, 3 or 5 questions. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే, చదివేటప్పుడు ఏం చేస్తారంటే స్టూడెంట్స్ అక్కడ టెక్స్ట్ బుక్లో మొత్తం గడగడ చదివేస్తారు. అంటే చదవడం కాదు, ఫస్ట్ ఇచ్చిన టాపిక్ ఏదైతే ఉందో వీడియోలో పైన చెప్పినట్టు నేను ఈ నైఫ్ని చూసారా, నైఫ్ గురించి రాసేటప్పుడు కూడా మీరు ఏం చేస్తారు, డయాగ్రామ్ గీసి దాని కింద మ్యాటర్ ఏదైతే ఉందో ఒకసారి రాసుకోవాలి. పాయింట్ టు పాయింట్ రాసుకుంటే అప్పుడు ఒక్కసారి రాసింది మనం 10 సార్లు చదివినట్టు వాల్యూ అనమాట. సో దాన్ని బట్టి ఏం చేస్తారంటే, ఇక్కడ చదివింది ఒకసారి చదువుకుంటే ఆటోమేటిక్గా మనకి ఏంది ఈ 3 or 4 questions మనకు క్లారిటీగా వస్తాయి అన్నమాట. సో అలాగే నెక్స్ట్ సబ్జెక్ట్, ఇలా ఎన్ని అయితే సబ్జెక్టులు ఉన్నాయో మీ బ్రాంచ్లో ఆ పర్టికులర్ 1 yearలో ఏవైతే ఉన్నాయో 6 or 5 or 6 ఉంటాయి అన్నమాట సబ్జెక్టులు, ల్యాబులు కాకుండా. సో ఈ సబ్జెక్టులు కూడా మనం ఈ విధంగా, సో అన్ని సబ్జెక్టులు హార్డ్ అనిపించేటట్టు ఉండవు, కొన్ని సబ్జెక్టులు ఈజీగా ఉంటాయి. సో కొన్ని సబ్జెక్టులు బాగా ఈజీగా ఉన్నదానికి టైం కొంచెం తక్కువ కేటాయించి మీకు హార్డ్గా అనిపించే సబ్జెక్ట్ ఏది ఉందో దానికి కొంచెం టైం ఎక్కువ కేటాయించాలన్నమాట. సో ఇది ప్రిపరేషన్ ఈ విధంగా బాగానే ఉంది. సో ఇలా పర్టికులర్గా సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఈ యూనిట్లో వైజ్ చేసుకుంటే మనకి ఆ సబ్జెక్ట్ అనేది చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ వరకు ఈ ప్రాసెస్లో మనం చదవాలి. సో చదివేటప్పుడు కూడా సపోజ్ ఎగ్జామ్ రేపు ఎల్లుండి ఉంది అనుకుంటే, ఎగ్జామ్ రేపు ఉంది అనుకుంటే సపోజ్ సబ్జెక్ట్ ఏ విధంగా చదువుతారు సార్, మ్యాథ్స్ కావచ్చు, లేదా మీకు ఫిజిక్స్ కావచ్చు, లేదా కెమిస్ట్రీ కావచ్చు, ఏదైనా సరే. సపోజ్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్ తీసుకుందాం అనుకున్నాం. ఈ ఫిజిక్స్లో ఏవే టాపిక్స్ ఉన్నాయో మీకు క్లారిటీ తెలుస్తుంది అనమాట. 12 యూనిట్లు కానీ 10 యూనిట్లు కానీ 6 యూనిట్లు కానీ ఇలా ఉంటాయన్నమాట. దాంట్లో ఎక్కువ మార్కులు ఏవైతే ఉన్నాయో ఆ మార్కులను బేస్ చేసుకొని చదవాలన్నమాట. అప్పుడు ఎగ్జామ్ వస్తుంది అంటే రేపు ఎగ్జామ్ ఉంది అనుకోండి, ఈ రేపు ఎగ్జామ్ ఉందంటే ఈరోజు చదవడం మొదలు పెడతారు. ఈరోజు చదవడం పెట్టి రాత్రిపూట 3 గంటల వరకు ఎగ్జామ్ కంపల్సరీ చదువుతారు. ఇలా చదవకూడదు. మీరు ఏ విధంగా చదవాలంటే, ఏం సబ్జెక్ట్ అయినా సరే మీరు ఏదైతే టాపిక్స్ ప్రిపేర్ అయ్యారో పర్ఫెక్ట్గా యూనిట్ల వైజ్, ఇక ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు ఇక్కడ సెకండ్ యూనిట్ అని, థర్డ్ యూనిట్ అని, 5th యూనిట్ అని ఈ విధంగా చెప్పినట్టు ఏం చేస్తారంటే, అప్ టు మీరు ఎప్పుడైతే చదవడం రీడింగ్ మొదలు పెడతారో అప్ టు 11 కల్లా క్లోజ్ చేయాలి. 11 వరకు, అప్ టు 11 వరకు క్లోజ్ చేయాలి. ఎందుకంటే ఈ 11 తర్వాత మీరు టీ తాగి, కాఫీ తాగి, ఏది తాగి చదివినా కానీ మీ బ్రెయిన్కి ఏమీ ఎక్కదు. ఎందుకంటే స్లీపింగ్ టైం అనమాట అది. సో ఆ స్లీపింగ్ టైంకి మనం స్లీపింగ్ కంపల్సరీ కేటాయించాలి. ఎందుకంటే ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఎక్కువ ఇంకా చదివేసామనుకోండి, ఎగ్జామ్ మీరు ఏదైతే రాయాలనుకుంటారో ఆ ఎగ్జామ్ హాల్లో పోయి నిద్రపోవడమే, ఇంకేం చేయలేరు. సో ఆవలిస్తుంటారు, ఎగ్జామ్ రాయబుద్ధి కాదు, ఏం కాదు. సో ఇక్కడ 11 వరకు మాత్రమే చదవాలి. ఈ 11 దాటిన తర్వాత మీరు చదివిన ఒక్క టాపిక్ చదివినా మీ బ్రెయిన్కి ఏమీ ఎక్కదనమాట. అంటే మీ బ్రెయిన్ డెడ్ అయినట్టు ఫీలింగ్ అనమాట అక్కడ. సో 11కి హ్యాపీగా వాటర్ తాగేసి స్లీపింగ్కి వెళ్ళిపోండి. సో స్లీపింగ్ వెళ్ళిపోయిన తర్వాత తెల్లవారుజామున కరెక్ట్గా మీరు అలారం పెట్టుకొని లేవండి. 4 to 6 అనమాట, 4 to 6. సో 4కి నిద్రలేసి 6 వరకు చదవచ్చు. ఎందుకంటే 4 to 6 వరకు మన బ్రెయిన్ ఏంటంటే ఫ్రెష్గా ఉంటుంది అనమాట. దాని మీద ఎటువంటి ప్రెషర్ ఉండదు. ఎందుకంటే స్లీపింగ్ ఉంటాం కాబట్టి, అంటే 11 నుంచి మనం స్లీప్ అయి అంటే నిద్రపోయి ఉంటాం కాబట్టి 4 వరకు
అప్పటి నుంచి మన బ్రెయిన్ ఫ్రెష్గా ఉంటుంది. మనం ఏది చదివినా సరే మన బ్రెయిన్కి తొందరగా ఎక్కుతుంది అనమాట, తొందరగా మన బ్రెయిన్ యాక్సెప్ట్ చేస్తుంది అనమాట ఏది చదివినా సరే. సో ఏ సబ్జెక్ట్ అయినా కావచ్చు, సో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మన బ్రెయిన్ అనేది తొందరగా యాక్సెప్ట్ చేస్తుంది 6 తర్వాత. సో 4 to 6 వరకే చదవండి. సో ఆ 4 to 6 తర్వాత మనం ఏదైతే ప్రిపరేషన్ అవుతామో, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఎగ్జామ్ వెళ్తామో అప్పటి వరకుగా ఇది ప్రిపరేషన్. సో బస్ ట్రావెలింగ్ చేసేటప్పుడు మాత్రం అసలు పుస్తకం తీసి చదువుకోవద్దు, ఎందుకంటే అక్కడ డిస్టర్బెన్స్గా ఉంటుంది కాబట్టి. సో మీరు ఏం చేస్తారంటే 4 to 6 వరకు చదివింది అలా వదిలేసేయండి. ఈ ఎగ్జామ్ 1 hour ఉంది, 2 hours ఉంది అనగానే ఇంకా మళ్ళీ పుస్తకాలు తిప్పేసాను అనుకోండి, ఏ టాపిక్ చదివినా సరే మీకు బ్రెయిన్ మీద కొంచెం ఎఫెక్ట్ పడుతుంది అనమాట. ఏ చదివినా ఎగ్జామ్కి 2 గంటల ముందు మాత్రం ఫ్రీగా ఉండాలి బ్రెయిన్. సో ఈ విధంగా మీరు చదివే సబ్జెక్ట్ ఏదైతే ఉందో ప్రతి సబ్జెక్ట్ అంటే ప్రతి బ్రాంచ్ ఏ బ్రాంచ్ అయినా సరే, సో ప్రతి బ్రాంచ్ ఏ బ్రాంచ్ అయినా సరే దీంట్లో ఏంటంటే ఈ విధంగా ప్రిపరేషన్ అనేది ఉండాలి. యూనిట్ల వైజ్ మనం చూస్ చేసుకోవాలన్నమాట. సో ఈ చూస్ చేసుకునేటప్పుడు ఎక్కువ మార్కులు ఉన్నాయి మనం ప్రిపేర్ అవ్వాలి ఫస్ట్. సో ఆ తర్వాత రిమైనింగ్ పార్ట్స్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాం కదా ఆల్రెడీ. సో 42 మార్క్స్ తర్వాత 10 మార్క్స్ తర్వాత 6 మార్క్స్ వచ్చిన ఇబ్బంది లేదని చెప్పేసి 52 మార్క్స్ అంటే హై టార్గెట్ 80 మార్క్స్కి ఎగ్జామ్ అనుకోండి. మీకు టాపర్ స్టూడెంట్స్ ఎలాగో 80కి 80 రావాలని చూసుకుంటారు. జస్ట్ పాస్ అవ్వనుకున్న వాళ్ళు మాత్రం పాస్ మార్క్ ట్రై చేయొద్దు. 45 మార్క్స్ మీరు టార్గెట్ పెట్టుకుంటే సో 40 మార్క్స్ 38 మార్క్స్ అలా వచ్చేస్తాయి అబో. సో దీనికంటే ఎక్కువ కావాలంటే మొత్తం ఇక్కడ 5 యూనిట్స్ ఉంటే 5 యూనిట్స్, 6 ఉంటే 6 అన్ని యూనిట్స్ కంపల్సరీ ప్రిపేర్ అవ్వాలి. సో టైమింగ్ మాత్రం కంపల్సరీ మర్చిపోకండి. ఏ స్టూడెంట్ అయినా సరే నైట్ 11 వరకు మాత్రమే చదవండి. ఇది మాత్రం అడిషనల్గా మీరు ఏమి చదివినా సరే బ్రెయిన్కి ఎక్కదు. తెల్లజామున 4 to 6 అంటే ఈ 2 hours మీరు రిమైనింగ్ చేసేది ఏంటంటే ప్రీవియస్లో చదివింది రిమైన్ చేయండి. ఒక్క టాపిక్ కూడా కొత్తది ముట్టుకోవద్దు, ఎందుకంటే ఆ ఒక టాపిక్ గురించి చూసుకున్నారంటే మనకి పర్ఫెక్ట్గా వచ్చినది కాస్త ఇబ్బంది అవుద్ది మీకు, ఆ తర్వాత ఎగ్జామ్లో సరిగ్గా రాయాలన్నమాట. సో ప్రిపరేషన్ అనేది ఇలా ఉండాలన్నమాట. సో దీని గురించి మీకు అడిషనల్గా చాలామంది చెప్తుంటారు డైలీ 4 hours చదవాలి, 5 hours చదవాలి. అంటే స్టూడెంట్ వైజ్ ఎలా ఉంటుందంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే ప్రిపరేషన్ ఎప్పటికప్పుడు క్లియర్ అవుతుంది అనుకోండి, మీలో ఎనర్జీ లెవెల్ బాగుంటుంది. సో ఇది కూడా కరెక్టే. అంటే డైలీ 4 hours చదవాలి అంటే మనకి టైం అనేది మనమే క్రియేట్ చేసుకోవాలి. అంటే ప్రతి ఒక్కరికి 24 గంటలు ఉంటుంది. ఈ 24 గంటల్లో మనం కాలేజీకి వెళ్ళటం కానీ మన వర్క్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. సో మిగిలిన టైం ఏదైతే ఉందో ఆ టైంని బేస్ చేసుకొని మనం ఆ టైంని మనం యూటిలైజ్ చేసుకోవాలి చదువుకోవడం కోసం. సో డైలీ మనకి 1 to 4 hours అనేది కన్ఫర్మేషన్, వీలైతే 5th hour కూడా దీన్ని యాడ్ చేసుకోవచ్చు. అంటే ఈరోజు చెప్పిన లెసన్ ఏదైతే ఉందో కంప్లీట్ చేసుకోవాలి, నెక్స్ట్ డే చెప్పేది లెసన్ ఏదో అది కంప్లీట్ చేయాలి. అప్పుడు మనకి డైలీ వేజ్ ఈ విధంగా వస్తుంది. లేదంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 1 day స్టార్టింగ్ చేశారంటే మనకి డిప్లొమా పరంగా అయితే సబ్జెక్టులు చాలా డిఫికల్ట్గా ఉంటుంది. ఎందుకంటే టెక్నికల్ ఎడ్యుకేషన్ కాబట్టి సో కొంచెం క్లారిటీగా ఉండాలన్నమాట. సో పాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు మాత్రం సో 3 units పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వాలి. బైక్ తెచ్చుకోవడానికి మాత్రం పర్ఫెక్ట్గా ఇవన్నీ చదవాలి పాయింట్ టు పాయింట్. సో పాస్ అవ్వాలి అనుకునే డిప్లొమా అంటే సో పర్సంటేజ్ క్లారిటీ రాదు, జస్ట్ పాస్ అయితే చాలరా అనుకునే వాళ్ళకి చెప్తున్నాం. మామూలుగా పర్సంటేజ్ కూడా ఉండాలి కాబట్టి అన్నీ చదవడానికి ప్రయత్నం చేయండి. అలా అన్నీ చదివి ప్రయత్నం చేస్తే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇంకొకటి ఏంటంటే ఒక 5 questions రాయాలని ఉంటే 3 questions రాస్తే పాస్ అవుతాం, 3 పదులు 30 అనుకుంటే 3 పదులు 30 అని వదిలేసి ఎగ్జామ్ రాసి వచ్చేస్తారు. అలా కాదు, మీరు ఏదైతే చదివారో ఆ క్వశ్చన్స్ అన్నీ ఉన్నాయో లేవో ముందు పర్ఫెక్ట్గా చూసుకోవాలన్నమాట. సో ఈ విధంగా మీరు చదివారనుకోండి డిప్లొమా కంపల్సరీగా మీరు పాస్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. సో పాస్ అయ్యే ఛాన్స్ కాదు, కన్ఫర్మ్గా పాస్ అవుతారు. సో నా ఉద్దేశం ప్రకారం చెప్తున్నాను, కన్ఫర్మ్గా పాస్ అవుతారు. సో ఎందుకంటే డిప్లొమా చదివేటప్పుడు ఎలా చదవాలంటే ప్రిపరేషన్ ఎలా ఉండాలంటే టెక్నికల్ ఎడ్యుకేషన్ కాబట్టి టెక్నికల్గా ప్రిపేర్ అవ్వాలి. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పాను, నైఫ్ గురించి రాయమని అంటే ఎలా రాయాలి, టెక్నికల్గా ఆలోచించాలి. అంటే ఇక్కడ ఉంది మొత్తం 4-5 లైన్లు ఉన్నదిగా మొత్తం రాయకూడదు. అంటే డిగ్రీ లెవెల్లో అంటే ఇంటర్మీడియట్ లెవెల్ ఇక్కడ నుంచి ఇక్కడ చదవాలి, ఇదే రాయాలి ఉంటుంది కదా. సో అలా కాకుండా ఇక్కడ ఈ విధంగా మనకి టెక్నికల్ కాబట్టి టెక్నికల్గానే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాయాలన్నమాట. సో ఈ విధంగా మనకి డిప్లొమా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అందరూ ఈ విధంగా చదవాలన్నమాట. సో ప్రిపరేషన్ అనేది చాలా క్లారిటీగా ఉంటే మీరు ఎగ్జామ్ కూడా చాలా క్లియర్గా రాయగలరు, ఆ ఎగ్జామ్ పాస్ అవ్వగలరు అనమాట.
సో ఇది మీకు హౌ టు ప్రిపేర్ అండ్ డిప్లొమా సబ్జెక్ట్స్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. సో నెక్స్ట్ వీడియోలో ఇంకో టాపిక్ చెప్తాను. ఆ వీడియో టాపిక్ ఏంటంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా రాయాలి ఏంటి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పాను కదా. సో నెక్స్ట్ వీడియోలో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. ఉంటానండి. బాయ్.